ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్లు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి, జగన్ గారి ప్రోగ్రామ్ వస్తే జనాలను అడ్డుకోవాలి, దీని మీద ఉన్నటువంటి ఫోకస్ దేని మీద లేదు, పబ్లిక్ మీద లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే దీనికి లేదు, ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద లేదు, సామాన్యుడికి ఏదన్నా మంచి చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఇలాంటి రాజకీయాల మీద అన్వాంటెడ్గా వేస్ట్ ఆఫ్ టైం అనొచ్చు, అలాంటి వాటి మీద ఫుల్ టైం పెట్టి పనిచేసి మరి ఇలా ఆత్మహత్య చేసుకున్న వారికి ఆ రైతులకు భరోసాగా ఉందామని, ఇంకెవరో కూడా చేసుకోకుండా రైతులను ఆదుకుందామని కానీ, ఇంకే రంగంలో ఉన్న వాళ్ళైనా ఆదుకుందామని కానీ ఇంతైనా ఆలోచన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాలని తెలియజేసుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పల్నాడు జిల్లా రెంటపాలకు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి జగనన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వారికి, వారి యొక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మద్దతుగా ఎప్పటికీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిలబడతారు, పోరాడతారు, ప్రశ్నిస్తూనే ఉంటారు అని తెలియజేసుకుంటున్నాను.